హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మరో వంటకంతో మీ ముందుకైతే వచ్చేసాను. అదే మన రొయ్యలు గోంగూర కర్రీ. దానికైతే 3 మీడియం సైజ్ ఆనియన్స్, 2 టమాటోస్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గోంగూర, అలాగే మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని మనం తీసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే టమాటోస్ వేసి అవైతే బాగా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా తీసి క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసేసుకుని ఇవి కూడా లైట్గా కొంచెం ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కర్రీ అయితే భలే స్మెల్ వస్తుంది. ఇంకా కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ మగ్గి కొంచెం ఉడికిన తర్వాత సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. మనం గోంగూర వేసుకుంటాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది. ఇంకా కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని తగినన్ని వాటర్ వేసుకుని ఈ కర్రీని అయితే ఇలా ఉడకనించాలి. ఒక 15 మినిట్స్ అయితే ఉడికించిన తర్వాత మనం గోంగూరను అయితే బాయిల్ చేసుకోవచ్చు. నేను తీసుకున్నదైతే ముళ్ళ గోంగూర అంటారు కదా, అది తీసుకున్నాను. కొంచెం పుల్లగా ఉంటుంది ఇది. కర్రీ అయితే ఇలా ఉడికింది. పక్కనైతే నేను గోంగూర అయితే ఉడికించుకుంటున్నాను. గోంగూర కూడా మెత్తగా ఉడికిపోయిన తర్వాత పప్పు రుబ్బుతో అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా అది గ్రైండ్ చేసుకునే లోపల మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇందులో అయితే నేను బయట నుంచి తెచ్చిన హోల్ గరం మసాలా, అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా వేసుకుని ఒకసారి అయితే కర్రీని అయితే బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకుని బాగా కలిపేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు అయితే కలిపేసుకుని ఇంకా లాస్ట్లో ఫైనల్గా అయితే తాలింపు పెట్టుకుంటే మన గోంగూర రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకుతో అయితే తాలింపు పెట్టేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నప్పుడు కొంచెం దూరంగా ఉండడం మంచిది, ఎందుకంటే కరెక్ట్గా నూనె చినుకొచ్చి నాకు కంటి మీద అయితే పడింది. ఇంకా అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.